స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరు రెండు చేతులెత్తి ఆ ప్రభువును నిండు మనసుతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ రెండు చేతులెత్తి ఉదయకాల సమయంలో స్తోత్రం చెప్పండి. స్తోత్రం యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మనల్ని కనుకరించి కృప చూపి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులో తలంచి, యేసునాదుని మేలులో తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. నీ దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం అందరు నాతో పాటు ప్రభు స్తుతి చప్పట్లు కొడుతూ, ఈరోజంతా నా ప్రభు మిమ్మల్ని కాచి కాపాడునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఆమేన్, ఆమె. రెండు చేతులు ఎత్తి మరి ప్రభు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి కృపతో బలపరిచి కృపను అనుగ్రహించి ఈరోజంతా మనల్ని రక్షించి మరి కాపాడునట్లుగా నిండు హృదయంతో మనం చేయబోతున్న ప్రతి పనుల్లో నా ప్రభు తన హస్తాన్ని మరి మనకు తోడుగా ఉంచి ప్రతి అడుగున మనకు జయము కలిగినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించునుగాక. ఇలాంటి సంవత్సరాలు, నూతన సంవత్సరాలు, నూతన వసంతాలు అనేకముగా అనుగ్రహించి సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యములు మరి ఈ సంవత్సరంలో నూతన పరుచునుగాక. నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే సొంత గృహాలు లేక అద్దె ఇళ్లలో ఉంటున్న మరి ప్రియులు ఎంతగానో దేవునికి మొరపెడుతున్నారు. వారి విషయంలో కూడా సొంత గృహాలు, మంచి ఖరీదైన లక్షల కోట్ల రూపాయల ఖరీదైన ఇళ్లలో మరి దేవుడు ఉండునట్లుగా సొంత గృహాలతో దేవుడు ఆశ్రయించి విశాలమైన స్థలములో దేవుడు వారిని పెట్టి మరి ఖరీదైన మంచి వాహనాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా, అలాగే మరి పెళ్లి సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా మంచి జీవిత భాగస్వాములను దేవుడు అనుగ్రహించినట్లుగా, పెళ్ళై సంతానాలకి ఇబ్బంది పడుతున్న వారికి మరి దేవుడు వారికి గర్భఫలాలు అనుగ్రహించినట్లుగా నిండు హృదయంతో వారిని దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు క్షేమం కలుగునుగాక ఈరోజంతా, మీకు కృప కలుగునుగాక ఈరోజంతా, కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక ఈరోజంతా. మన దేశాన్ని బట్టి, ప్రధానమంత్రి బట్టి, మన దేశ ప్రజలను బట్టి, మన తెలుగు రాష్ట్ర మంత్రులను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి మరి మన దేశంలో అంత శాంతి సమాధానం ఉన్నట్లుగా దేశంలో జరుగుతున్న పరిచర్య సంఘాలను, సంఘ కాపులను బట్టి, సేవా సంస్థలను, సాంఘిక సేవా సంస్థలను బట్టి, చారిటీస్ని బట్టి, స్కూల్స్, కాలేజెస్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, షైన్ ఫర్ జీసస్ అనే మా సోషల్ మీడియాను బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి మరి ఇక్కడ ఈ పరిచర్యలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి, వస్తున్న దైవిక కార్యక్రమాలను బట్టి అనేకులు దీపబడినట్లుగా, అలాగే ఈ పరిచర్యలో అవసరతలను దేవుడు తీర్చున్నట్లుగా త్రియేక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలండి. వందనాలమ్మా. అయ్యా వందనాలు. దేవుడిని దీవించునుగాక. మీకు నా ప్రభు తోడయండి కాపాడునుగాక మిమ్మలను. ఆమేన్. చూద్దాం మరి ఈ పూట ఈరోజు కావాల్సిన మరి దేవుడిచ్చిన ఆ దేవుని వాక్కును, ఆయన మాటను మనం చూద్దామండి. కీర్తనలు 77 మొదటి చరణాన్ని చదువుతాను. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా చదువుతాను. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలుగెత్తి మనవి చేస్తాను. నేను దేవునికి మొరపెడతాను ఎలుగెత్తి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంటుందండి. మత్తయి 20లో మరి ఇద్దరు గుడ్డివారు మనం ఇక్కడ చూడగలం. ఇద్దరు గుడ్డలను చూడగలం. వారు 29 నుండి, వారు ఎరుకో నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గన వెలుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ప్రేమ దేవులారు, ఇక్కడ ఇద్దరు గుడ్డోలు ఆ దారి పక్కనే ఉన్నారు. కళ్ళు లేవు, చూపు లేదు. వారి జీవితం, వారి బ్రతుకు దౌర్భాగ్యంగా ఉంది. మరి వారికి ఎవరు దిక్కు? మనుషులకు చెప్పుకున్నారు, వైద్యులకు చెప్పుకున్నారు, అందరూ చేతులు ఎత్తేస్తారు. ఎక్కడ హాస్పిటల్ లేవండి. మరి మీకు చూపు రావడము చాలా కష్టం. రాదు మీకు చూపు. అది మరి డాక్టర్లు మేము కూడా చేయలేము. మీకు రాదు, చూపు రాదు. మీ బ్రతుకంతా, మీ జీవితం అంతా చచ్చే వరకు చూపు లేకుండానే బ్రతకండి అని మరి చెప్పిన వారు లేకపోలేరు. అయితే ఆ దారి పక్కన కూర్చున్న గుడ్డివారు యేసు బాబు అక్కడ నుండి వెళ్తున్నాడనే సంగతి విని కేకలేస్తున్నారు. కేకలేస్తూ ఉంటే మనుషులు అక్కడ అడ్డుపడ్డారండి. అడ్డుపడతారు కొందరు. మన జీవితంలో అడ్డుపడతా ఉంటారు. దేవునికి మొరపెడతా ఉంటే, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, మన సమస్యలు ప్రభువుకు చెప్పుకుంటూ ఉంటే కొందరు, అవునా నిజంగా దేవుడు వింటాడా, నిజంగా యేసయ్య రక్షిస్తాడా, నిజంగా యేసు బాబు మరి ప్రార్థనలు వింటాడా అని అడ్డుపడే మూకలు కూడా ఉంటాయి. ప్రేమ దేవులారి, ఉదయకాల సమయంలో ఈ అరుణోదయ ప్రార్థనలో, డైలీ బ్రెడ్లో దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, నీవు బిగ్గరగా కేకలు వేయి. ఏంటండి? నువ్వు బిగ్గరగా కేకలు వేయి. వీరు బిగ్గరగా కేకలు వేశారు. జనాలు అడ్డుపడ్డారు. షట్ కామ్ కూల్ డౌన్. మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు ప్రభు వారిని పిలిచి, మీకేం కావాలయ్యా, ఏం కోరుకుంటున్నారు? మాకు చూపు కావాలయ్యా. ఓకే, మీరు కోరుకున్నట్టుగానే చూపిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవునికి మనం ఎలుగెత్తి చెప్పుకోవాలి. బిగ్గరగా చెప్పుకోవాలి. పట్టుదలతో ఆయన పాదాలు పట్టుకొని చెప్పుకోవాలి. ఎలుగెత్తాలి. పెద్ద పెద్దగా మనము హృదయాన్ని కుమ్మరించుకోవాలి. వాళ్ళు హృదయాన్ని కుమ్మరించుకున్నారు. ఏం చేశారండి? హృదయాన్ని కుమ్మరించుకున్నారు. బాధ మరి అలా ఉంది. వర్ణనాతీతం బాధ, సమస్య వర్ణనాతీతం. చూపు లేని వారిని అడగండి. చూపు లేని వారిని అడగండి. మన కళ్ళు ఉన్నాయి, చూపు ఉంది. నాకు వాక్యం చదవటానికి రాదు. అద్దాలు పెట్టుకుంటేనే అక్షరాలు కనబడతాయి. అక్షరాలు కనబడవు. అడగండి నన్ను. ఆ బాధ ఎలా ఉంటుందో అడగండి, చెబుతాను. కళ్ళు లేని మరి ఆ కబోదులు ఉన్నారు, కళ్ళు లేని ఆ మనుషులు ఉన్నారు. వాళ్ళ బాధ ఎంతో వర్ణనాతీతం. నిజమే, మనకెన్నో సమస్యలు వర్ణనాతీతం. చెప్పుకున్నా ఎవడు వినడు, ఎవడు పట్టించుకోడు, ఎవడికి పట్టింపు ఉండదు. మనుషులకు ఉండదు పట్టింపు. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువుకు ఉంటుంది పట్టింపు. ఒక్కసారి ఈ రోజు నుండే పెద్దగా ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని అడగండి. నిన్ను నా ప్రభువు పిలుచుకొని నీ సమస్యను
నీ సమస్యకు పరిష్కారము, నీకు ఉన్న వెంటాడుతున్న భయాల నుండి నా ప్రభు విడిపిస్తాడు. కృప మీకు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, కనుకరించు నా ప్రభానికి స్తోత్రములు. ఈ వాక్యం ఉన్న ప్రియులను జ్ఞాపం చేసుకునండి ప్రభా. ఎన్ని ఎన్ని అవరోధాలు వచ్చినా, అవంతాలు వచ్చినా, అడ్డుబండలు వచ్చినా మేము మాత్రం బిగ్గరగా ప్రార్థన చేయడము, ఆసక్తితో అడగడం మేము మానకుండా నువ్వు కనుకరించేంత వరకు, మా వైపు తిరిగే వరకు, మీ నోట గుండా వచ్చే ఆ మాట వరకు మేము ఎదురు చూసి కృపను దయచేయండి. ఈ వాక్యం ఉన్న ప్రియుల మీద నీ కృప కనికరం ఉండునుగాక. ఈరోజంతా నీ కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును, మీ కుటుంబాలకును, పరిశుద్ధులకు, సేవకులకును ప్రభు రాకడ వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord. Praise the Lord.